సంబంధించి చూద్దాం. చెప్పండి మనోహర్ గారు, యాక్టివ్గా లేరు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో, కేవలం ఏదో సిచ్యువేషన్ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఏంటి మరి మీరేమంటారు? ముందుగా సోదరులు చెప్పిన దాంట్లో ఏది కానీ నక్కకు నాగలో దాకా దూరం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిగా అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద కేసు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కొత్తగా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 38 కేసుల్లో A1 ముద్దాయిగా ఆరోపణలను పక్కన పెడితే కొన్ని వందల కేసులు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు బొక్కలో వేస్తారో, ఎప్పుడు చెంచలు కూడా జైలుకి పంపిస్తారో తెలియదు, ఏ కేసులో ప్రూవ్ అవుతారో. సో కొత్తగా జగన్మోహన్ రెడ్డి మీద కేసు అనే కాన్సెప్ట్ తీసేసాం మేము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కక్షాపూరిత రాజకీయాలు చేయాలి. రెండవ పాయింట్, సోదరులు ఏం చెప్పారంటే యాక్టివ్ పాలిటిక్స్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం రోడ్ల మీద లేము. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటే నోటుకు వచ్చిన మాట వేసేసి వెళ్ళిపోతా ఉండొచ్చు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు పార్ట్ టైం పొలిటీషియన్, వర్క్ ఫ్రమ్ హోమ్ పొలిటీషియన్, లేదా బెంగళూరు ప్యాలెస్ పొలిటీషియన్. ఆ విధంగా మేము లేవు. మేము అధికారంలో ఉన్నాం, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. ఒక పిఠాపురం అనే దానికి ఎమ్మెల్యేగాను, ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 నియోజకవర్గాలకి ఉప ముఖ్యమంత్రిగాను, ప్లస్ 4 శాఖలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాం. కాబట్టి మేము మా శాఖలు చేస్తున్నాం. కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కర్త కర్మ క్రియ ఇదే పవన్ కళ్యాణ్. ఇదే అన్నారు, యాక్టివ్ పొలిటీషియన్ కాదు, యాక్టివ్గా చేయట్లేదని అన్నారు. దానికనే యాక్టివ్గా చేయకపోతేనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధోగతి పాలవుతున్నట్టు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోరిక మేరకు ఒక కూటమి ప్రభుత్వం రావాలి, 3 పార్టీలు కలిస్తేనే మనం చేయగలము. ఇంత ముందు మిత్రులు చెప్పినట్టు ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయలేమని చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, పాలన అంటే నీలాగా చేతనైనా, పాలన అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో. పాలన ఎలా ఉండాలి, పరిపాలన ఎలా చేయాలి, అధికారంలో ఉన్నప్పుడు మనం మాట్లాడేది చాలా బాధ్యతంగా ఉండాలి. ఏదో వచ్చామా నామకే వాస్ చేసామని కాదు. మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి భాష ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చూసేటప్పుడు జాగ్రత్తగా మెలగాలి. ఎందుకంటే మనం ప్రజా పాలన ఇస్తామన్నాం. ఆ రోజు వాళ్ళలాగా వైసీపీ విధ్వంస పాలనలాగా చేయట్లేదు, నెక్స్ట్ అధోగతి పాలన చేసే విధంగా చేయట్లేదు. కాబట్టి మేము బాధ్యతంగా ఉన్నాం కాబట్టి వీళ్ళకు యాక్టివ్ కనిపించలేకపోతుంది. నెక్స్ట్ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటారా, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కంట్రోల్ చేయరండి. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరు ఎక్కడ ఏం కంట్రోల్ చేయలేరు. అంటిల్ అన్లెస్ మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే తప్ప ఎవరికి కంట్రోల్ చేసే కెపాసిటీ కానీ, కంట్రోల్ చేసే పవర్ కానీ, కంట్రోల్ చేసే స్టామినా కానీ ఎవ్వరికి లేదు టోటల్ త్రూ అవుట్ ఇండియాలో. అదొకటి ఫస్ట్ రిమెంబర్. సెకండ్ పాయింట్ అంట, మా అధ్యక్షుడు మీలాగా అవినీతి నాయకుడు లేకపోతే జైలు పోయిన నాయకుడు కాదు, నీతి న్యాయం. రోజు సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి నాయకుడు. ఎక్కడైనా సరే ఆయన స్థాయి అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఈరోజు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వెళ్తుంది. తమిళనాడు కూడా ఎందుకు వెళ్ళాడు మా అధ్యక్షుడు? అక్కడ ఒకటి జరుగుతూ ఉంటే సనాతన ధర్మ పరిరక్షకుడుగా వెళ్ళాడు. యోగి లేదా మోదీ గారి తర్వాత, యోగి గారి తర్వాత ఒక నాయకుడు, అంటే ఆయన ఒక దక్షిణ భారతదేశ నాయకుడు. మీ నాయకుల్లాగా ఒక రాష్ట్రానికి ఒక మూలకు కాదు, ఆయన ఒక దేశ నాయకుడు, దేశకీ నాయకుడుగా ఉన్నాడు కాబట్టి వెళ్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ అపోహలు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే ఏమవుతుందనేది వీళ్ళకి తెలుసు. ఈరోజు మీద చూస్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. రోడ్లు వేస్తుంటే ప్రజలు చెప్తున్నారు, ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒక రోడ్ ఇలా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మొత్తం చెప్తుంది, ఎస్ పాలన అంటే పవన్ కళ్యాణ్ లాగా చేయాలి. మంత్రిత్వ శాఖ ఒకటి చెప్పండి మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఒకే వర్గాన్ని పరిమితం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయన ఏమో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని కులాలు వర్గాలు కూడా బాగుపడాలి, అదే నా ధ్యేయం అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయనకు అభిమానులు కూడా అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉంటారు. కానీ ఒకే వర్గాన్ని పరిమితం చేస్తూ కూడా కాపులు పెట్టుకున్న నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ పోగొట్టారంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? సార్ నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందే మీకు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళకి నోరు కంట్రోల్ ఉండదు, వాళ్ళు చెప్పింది వేరే అన్నట్టు చేసుకుంటూ పోతారు. మొన్న వాళ్ళ నాయకుడు వచ్చాడు, రఫా అన్నాడు. ఓకేనా, అంటే కార్యకర్తలను రెచ్చగొట్టి లేకపోతే ఈ విధంగా యువతను చెడు మార్గాలు పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కానీ, జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ నేచర్ ఆ విధంగా ఉంటుంది. అదే మా నాయకుడు అలా కాదు. మా నాయకుడు ఏది చెప్పినా పద్ధతి, న్యాయం, ధర్మం అనే సూక్తులుగా మంచిగా వెళ్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళలాగా చేస్తే ఆ విధంగా ఉంటుందంటే కానీ మేము ఏదైనా సరే బాధ్యతాయుతంగా ఉండి మాత్రమే చేస్తాము. మేము అధికార పక్షంలో ఉన్నాము. అధికార పక్షం ఉన్నప్పుడు మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా కానీ, ఈరోజు మేము కూటమి ధర్మాన్ని పాటిస్తూ మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా సరే కూటమి ప్రభుత్వం మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాల కోసం దానికి మాత్రమే కట్టుబడి మేము వెళ్తున్నాం.
ఎందుకు వెళ్తున్నాం అంటే ఒక కమిట్మెంట్ టువర్డ్స్ ఏ గుడ్ లీడర్, ఒక గొప్ప వైద్యగా సిద్ధాంత కుల మత ప్రాంతాల వర్గాలకు అతీతంగా వచ్చాం మేము. పార్టీ అనేది ఏ కులానికి సంబంధించింది కాదు, ఏ మతానికి ఏ వర్గానికి సంబంధించింది. అందుకని ఇప్పుడు మీరు నామినేట్ పదవులు వస్తే కదా మీరు ఏదో కాపుల పార్టీ, బలిజ కాపుల పార్టీ, జనసేన పార్టీ అన్నారు. ఈరోజు మాకు ఇప్పుడు వరకు వచ్చిన నామినేట్ పదవుల లిస్టు చూడండి. మేము ఇచ్చింది ఒక బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం, దాని తర్వాత బీసీలకు ఇచ్చాం, దాని తర్వాత ఇంకా ఓసీ కేటగిరీ కానీ ఇంకోటి రాలా. ఎందుకంటే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఎందుకంటే జనసేన పార్టీ అనేది కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా వచ్చింది, అన్ని కులాలను సమానంగా చూసే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరు ఒక్కసారి చూడండి సార్, ఈరోజు 12 నెలల్లో 13 నెలల పరిపాలనలో పంచాయతీ రాజులో పంచాయతీలంటికి జీవం పోసాడా? అడవులు ఏదో కొట్టేస్తున్నారు అందరూ. అడవి మినిస్టర్ అంటే, ఫారెస్ట్ మినిస్టర్ అంటే రెడ్ శాండల్ దోచుకున్నామా, లేకపోతే ఆ ఫారెస్ట్ అన్ని కబ్జా చేసామా, ఇదే స్థితిలో ఉంటారు. ఈ రోజు అడవులకి ఆక్సిజన్ ఇస్తున్నాడు మా అధ్యక్షుడు. గిరిజన ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలుసు, ఏ మినిస్టర్ ఎప్పుడు పోలా, గిరిజన ప్రాంతాలు ఎలా ఉంటాయని కూడా చూపించలా. కానీ ఈ రోజు పంచాయతీ శాఖకి ఆ గిరిజన ప్రాంతాల్లో డోర్లు వేసుకొని పోయే వాళ్ళకి రోడ్లు వేసి ఇచ్చాం. దాని తర్వాత ఏ కాలువ కానీ, ఏ పర్యావరణ నాయకుడిగా, పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడిగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మురికి కాలువలు అవుతానేమి, నీటి కాలువలు అవుతానేమి, పంట పొలాలు కాలువలు తీస్తున్నారు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు నోటుకు వచ్చింది చెప్తున్నారే కానీ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు క్లారిటీ, జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ నాయకులకు క్లారిటీ అంటే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే పురోగతులు ఉండవు, పుట్టగతులు ఉండవు అనే విషయం వీళ్ళకి క్లారిటీగా 2020 వచ్చేసింది. సో కాబట్టి వాళ్ళు ఏ మాట అన్నా సరే పవన్ కళ్యాణ్ గారి మీద పెడితే వాళ్ళ మీదే పడుతుంది, ఉమ్మితే వాళ్ళ మీద పడుతుంది. అద్దం చూసి ఉమ్మితే ఏ విధంగా వాళ్ళ మీదే పడుతుందో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ 5 సంవత్సరాల పాలన ఎక్కడ పెట్టావు చూసుకో ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు 1 సంవత్సరం పాలనలో ఎంత అభివృద్ధి ఉంది, ఎంత పారదర్శకంగా ఉంది. ఇప్పుడు అధికారంలో ఉంటే బయట వెనకానంతో ఎన్నో కొన్ని మనోహర్ గారు వస్తూనే ఉంటాయి మాటలు. అసలు ఒక క్వశ్చన్ అడగబోతున్నాను వైసీపీని. పవన్ కళ్యాణ్ సినిమా గతంలో రిలీజ్ అయితే, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు జీవోలు, కొత్త జీవోలు, ఆయన ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే కొత్త జీవోలు, పరువు నష్టం దావాలి, వీటన్నిటికీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూనుకుంది కక్ష సాధింపు చర్యలో భాగంగా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, జనసేన అధికారంలో ఉంది, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. రీసెంట్గా ఆయన పరామర్శలకు వెళ్ళినప్పుడు ఎక్కడా అడ్డుకోలేదు. అదేవిధంగా లక్ష్మణ్ రావు గారు మిమ్మల్ని అడుగుతున్నాను, పరామర్శలను అడ్డుకోలేదు, అక్కడ కొంతమంది చనిపోతే మాత్రం ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. దానికి మీరేమంటారు? కక్ష సాధింపు చర్యలు ఎవరు చేస్తున్నారు? రెడ్ బుక్